పాత చిత్రాలు పేరు చెప్పడం ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. ఆనాటి దానవీర సూరకర్ణ, డివిఎస్ కర్ణ అని షార్ట్ కట్ గా మార్చేశారు ఆడియన్స్. ఇక దేవుడు చేసిన మనుషులు డీసీఎం గా మారితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు కాస్త రాంబాబుగా మారిపోయింది. ఇక వెంకటేష్, మహేష్ ల కొత్త చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కాస్త సీతమ్మగా మారింది. రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం భడారే విచిత్రం. లాంగ్ టైటిల్స్ ఎంచక్కా పొయిటిక్ గా ఉంటాయి, మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అయితే ఈ స్పీడ్ యుగంలో ఇంత బారు టైటిల్స్ పలకాలంటే టైంతో పని. షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తూ పదాలను పొదుపు చేస్తూ మరోవైపు టైం సేవ్ చేస్తున్నారు. బాలయ్య నటించిన సినిమా ఊ కొడతారా ఉలిక్కి పడతారా టైటిల్ డిఫరెంట్ గా ఉన్నా సింపుల్ గా యూకే యూపీ అని ముద్దు పేరు పెట్టేశారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చదువు ముఖ్యం. వంశపారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి. వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. టైటిల్ ఎంత బారున్నా ట్రిమ్ చేసేస్తున్నారు ఆడియన్స్. రవితేజ, పూరి కాంబినేషన్ లో వచ్చిన దేవుడు చేసిన మనుషులను సింపుల్ గా డీసీఎం అని పిలుచుకున్నారు. పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు వెరైటీగా ఉన్న టైటిల్ కాస్త రాంబాబుగా పాపులర్ అయిపోయింది. మలకు తేనియ చింకలేయు చొక్కరిలో తస్సదియ మెరుపు మారియ తుళేటి తానియ లవ్లీ లకమలన్నీ మోగే మామమియ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. వెంకటేష్, ప్రిన్స్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమా పేరు ఎంత బాగుందో అనుకునే లోపే సీతమ్మ అని సింప్లిఫై చేసేశారు. క్లాస్ ఆడియన్స్ అయితే ఎస్వీఎస్సీ అని పిలుచుకుంటున్నారు. లాంగ్ టైటిల్ ఎంత బాగున్నా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారు ఆడియన్స్.